మీ ఇంట్లో చేసుకునే స్వీట్ మాకు కూడా ఇప్పుడు చూపిస్తున్నారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి దీనికి? రైస్ అండి, బెల్లం, చక్కెర, నెయ్యి, తేనె, కొబ్బరి, జీడిపప్పు, ఎలాచి, పచ్చికర్పూరం, పెసరపప్పు. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ఈ రెసిపీ. ఓకే అండి, చెప్పండి ఎలా చేయాలి చక్కెర పొంగలి? ఫస్ట్ గ్యాస్ వెలిగించుకుందాం. ఓకే, పప్పు వేయించుకుందాం. గోల్డెన్ కలర్లో వేగాలండి ఇది. సో పండుగలు వచ్చినాయంటే ఏమేమి స్వీట్స్ చేసుకుంటారండి ఇంట్లో? అన్ని స్వీట్స్ చేస్తామండి. అవునా? సో బోనాల్ స్పెషల్స్ నాన్ వెజ్ ఏంటి? మటన్, చికెన్ అండి. ఓకే, అసలు బోనాల పండుగ వచ్చిందంటే ఇంట్లో ఏముంటది? ఈ టైంకి లెగుస్తారు, ఎప్పుడు వెళ్తారు? ఎర్లీ మార్నింగే లేస్తామండి. ఫస్ట్ బోనాలు రెడీ చేసుకొని వెళ్తాము. అమ్మవారికి బోనాలు ఎక్కించి వచ్చిన తర్వాత మళ్ళీ కొబ్బరికాయలు, కోళ్ళు, యాటలు అవన్నీ చేస్తారండి. ఈవినింగ్ అవన్నీ ఫుల్ దావత్ ఉంటుంది. సో మీ గురించి చెప్పండి హేమావతి గారు, మీ ఫ్యామిలీ గురించి, మీ గురించి. నాకు 3 పిల్లలండి. బాబు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, పాప సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ పాప ఫస్ట్ ఇయర్. నేను బొటిక్ ఉందండి, బొటిక్ నడుపుతాను. మల్లాపూర్లో? మల్లాపూర్లోనే. ఎప్పుడు స్టార్ట్ చేశారు బొటిక్? నేను స్టార్ట్ చేసి 15 years అయిపోయిందండి. ఓ నైస్ నైస్. సో బాగా రన్ అవుతుంది అన్నమాట, సక్సెస్ఫుల్ గా అవుతుందండి. సో బొటిక్ పెట్టాలని ఐడియా ఎప్పుడు వచ్చింది? అంటే మ్యారేజ్ అయ్యాక పిల్లల తర్వాత ఇంకా ఖాళీ ఉండి ఏం చేస్తాం అనేసి పెట్టుకోవాలనిపించిందండి. సో మీకు అప్పటికే ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ ఐడియా ఉన్నాయా? ఉన్నాయండి, మ్యారేజ్ కాకముందే ఐడియా ఉంది. అప్పటిలోపు ఇవి ఫ్రై చేసుకున్నా. ఓకే, నెయ్యి వేసుకోవాలండి. సో కొబ్బరి వేయించేసుకున్నాం. అవునండి. జీడిపప్పు కూడా వేయించుకుందాం. ఓకే, సో మీకు అన్ని ఫెస్టివల్స్ లో కల్లా ఏ ఫెస్టివల్ బాగా స్పెషల్ చెప్పండి? బోనాలు, బతుకమ్మ అండి. ఈ రెండు. సో మీ 3 పిల్లల గురించి చెప్పండి, వాళ్ళకి ఏమేమి వంటలు అంటే ఇష్టం, మీరు చేసే వాటిలో? మీ వర్క్ లో వాళ్ళు హెల్ప్ చేస్తుంటారా ఎప్పుడైనా? చేస్తారండి. బాబుకి, చిన్న పాపకి అయితే నాన్ వెజ్ ఇష్టం అండి. ఓకే, పెద్ద పాపకి వెజ్ ఇష్టం. ఆమె కూడా చేసుకుంటుందండి వంటలు. అవునా? ఇవి కూడా అయిపోయినాయి. ఓకే, తీసేద్దాం. సో నెక్స్ట్ ఏం చేద్దామండి? నెక్స్ట్ బెల్లం కరిగించుకుందామండి. ఓకే, ఇది కూడా అయిపోయింది. ఓకే, కొంచెం వాటర్ వేసుకుందామండి. ఓకే, సో బోనాలకి కొత్త బట్టలు కొంటారా పండుగ వచ్చిందంటే? దసరాకు కొంటామండి ఎక్కువ, బోనాలకి ఏం కొనము. స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, వాటర్ వేసుకుందాం. రైస్ వేసుకుందామండి. yes sure. రైస్ ఉడికించుకోవాలండి ఇప్పుడు? అవునండి. పెసరపప్పు కూడా కొంచెం సోప్ చేసుకొని అందులో వేసుకుందామండి. సో ఎంతసేపు మనం ఇలా నానబెట్టుకోవాలి పెసరపప్పుని? నానబెట్టిన అవసరం లేదండి, కొంచెం సోప్ వాటర్లో.
సో ఇది ఉడికే వరకు వెయిట్ చేద్దామా? వెయిట్ చేద్దాం. సో ఎంతసేపు పడుతుంది ఉడికేసరికి? 20 minutes పడుతుంది. షుగర్ వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ కొంచెం బెల్లం పాకం వేసుకుందాం. సో ఎవరికి ఫేవరెట్ చక్కెర పొంగల్ అంటే మీ ఇంట్లో? మా ఇంట్లో నాకే మేడం. మీకేనా? మీ కిడ్స్కి అంటారేమో అనుకున్నా, లేకపోతే మీ వారికో ఎవరికో? వాళ్ళకి స్పైసీ కావాలి మేడం. ఓకే. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ మేడం, ఫ్యాబ్రికేషన్. ఓకే. కొంచెం దగ్గరికి అయిపోతే రెడీ. ఓకే. ఓకే. సో ఇంట్లో స్వీట్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మీరే అనమాట? నేనే మేడం. ఏం స్వీట్స్ బాగా ఇష్టం మీకు? ఆల్మోస్ట్ అన్ని స్వీట్స్ తింటాం. అవునా? పిల్లలు ముగ్గురికి ఇష్టం లేదా స్వీట్స్? తక్కువ మేడం, చాలా స్పైసీ. ఎప్పుడో ఒకసారి? అవును మేడం. నెక్స్ట్ నెయ్యి యాడ్ చేస్తాం. ఓకే. ఒక 2 minutes తాగి హనీ యాడ్ చేద్దాం. ఓకే. సో మీ ఫేవరెట్ స్వీట్ ఏంటి? ఫేవరెట్ స్వీట్ అన్ని స్వీట్స్లో కల్లా? అన్ని స్వీట్స్లో కల్లా కలాకండ్ మేడం. అవునా? కలాకండ్ నిజంగా చాలా బాగుంటది. చాలా ఇయర్స్ అవుతుంది, మీరు ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తుంది. అవును మేడం, బాగుంటుంది మేడం. కలాకాన్ ఒకటి ఉంటుంది, అజ్మీర్ కలాకాన్ అని ఇంకొకటి ఉంటుంది. యాక్చువల్ గా నార్మల్ మన ప్లెయిన్ వైట్ కలాకాన్ ఉంటుంది, అది బాగుంటుంది, చాలా బాగుంటుంది. రవ్వ రవ్వగా బాగుంటుంది. ఈ చక్కెర పొంగల్ స్పెషల్ నెయ్యి, తేనె మేడం. ఎవరు వేయరు, కాకపోతే నేను వేస్తాను. ఓకే. అవును, యాక్చువల్లీ తేనె అనేది కొత్తగానే. అవును మేడం. బికాజ్ నేను కూడా చూడలేదు ఎప్పుడు తేనె వాడడం. సో ఎంతసేపు మనం చక్కెర లేకపోతే బెల్లం పాలుతోనే కదా మనం చేసేది? పాలు, బెల్లం, చక్కెర మోస్ట్లీ. స్పెషల్ ఏంటంటే తేనె. సో అది మీ ఐడియానేనా తేనె యాడ్ చేయాలని చెప్పేసి? కొంచెం దగ్గరికి వెళ్ళి మేడం. ఓకే. తేనె వేసేద్దాం, కలర్ఫుల్గా ఉంటుంది మేడం. ఓకే. ఒక 2 minutes అవ్వాలి. ఓకే, షూర్ షూర్. సో ఇప్పుడు మనం తేనె వేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఎలాచి పౌడర్. నెక్స్ట్ వచ్చేసి పచ్చకర్పూరం మేడం. ఇది హెల్త్ కూడా చాలా మంచిది మేడం. ఓకే. రెడీ అయిపోయింది మేడం. రెడీ అయింది మేడం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎండు కొబ్బరి మేడం. ఓకే. జీడిపప్పు. చక్కెర పొంగల్ రెడీ మేడం. ఓకే. సో చూస్తున్నారు కదండి, చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. బోనాల పండుగ స్పెషల్ రెసిపీ. సో మరి ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. బికాజ్ మనం రెగ్యులర్గా చేసుకునే చక్కెర పొంగలి కాకుండా ఒక స్పెషల్ ఎక్స్ట్రా ఎలిమెంట్ యాడ్ చేసాం, అదే హనీ. సో మరి హనీ యాడ్ చేసిన తర్వాత ఏంటి తేడా రెగ్యులర్ చక్కెర పొంగలికి దీనికి టేస్ట్ చేసి చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. చక్కెర పొంగలి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు, బెల్లం, పంచదార, తేనె, యాలకుల పొడి, పచ్చకర్పూరం, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు. చక్కెర పొంగలి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పెసరపప్పు వేసి రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి దాంట్లో బియ్యం అలాగే రోస్ట్ చేసుకున్న పెసరపప్పు ఉడికించుకోవాలి. తర్వాత అందులో పంచదార, బెల్లం పాకం వేసి ఇంకాసేపు ఉడికించి యాలకుల పొడి, పచ్చకర్పూరం వేసి తేనె వేసి కలిపి చివరిగా వేయించుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, చక్కెర పొంగలి రెడీ.